గుడ్ మార్నింగ్ మిత్రులారా. టైం ఇప్పుడు అరౌండ్ 8:30 అవుతుంది. వాకింగ్కి వెళ్దామని చెప్పేసి బయటకు రాబోతుంటే వర్షం పడ్డట్టు అనిపించింది. ఓకే, వర్షం పడింది కదా, సరే ఇది లోపల ఉన్నదిలేండి, వదిలేద్దాం. ఏరియా ఉందా, ఇది వచ్చేసి ఇంకుడు గొంతు అంటారు కదా, అది. సరే, ఇక్కడ వర్షం పడలేదా అంటే పడలేదు, పక్కన పడిందంటే పడింది. ఇది అన్నిటికి మించిన ఇది అసలు. చూడండి, ఇక్కడ వర్షం లేదు, ఇటు వర్షం లేదు. మళ్ళీ అటు సైడ్ మళ్ళీ ఇదే స్పేస్లో ఇటు సైడ్ చూస్తే మళ్ళీ వర్షం ఉంది. ఇది అంటారు చూసారా, మాయ అని. అలా ఉంది. లేచి లేవగానే చూడగానే ఫస్ట్ గేట్ దగ్గర చూశాను, తాళాలు వేసున్నాయి, అది గడిపెట్టి ఉంది, కింద వచ్చేసి మొత్తం పొడిగానే ఉంది కదా, ఓకే అనుకున్నా. ఇటు చూసి చూడగానే షాక్ అసలు మొత్తం. మళ్ళీ పైపులు పెట్టి తడిపింది ఏమీ లేదు. ఓకే, అది అటంతా తడిచే ఉంది. ఏంటంటే బాబు అసలు ఈ మాయ. మళ్ళీ బయట చూడండి, మళ్ళీ ఈ ఏరియాలో వర్షం ఏం లేదు. ఆకాశం చూద్దామా, ఆకాశం అంతా మేఘవ్రతమే ఉంది. సో ఏంటి మరి, జస్ట్ ఏమంటారు, అడుగు దూరంలోనే మొత్తం వర్షం లేకుండా ఆగిపోవటమా? ఆశ్చర్యం అనిపించట్లేదా మీకు? ఎవరన్నా ఎక్స్పర్ట్స్ కనుక ఉంటే ఇంత షార్ట్ గ్యాప్ వచ్చేసి ఇంత తక్కువ స్పేస్లో కూడా వర్షం పడకుండా ఎలా ఉంది? పడితే డ్రై అయిందంటే ఇదేమో ఎండాకాలం కూడా కాదయ్యా. మీ ఏరియాలో కూడా మీకు కూడా ఇటువంటి కనిపిస్తే కింద కామెంట్లో తెలియజండి. వాస్తవం నా చిన్నప్పుడు చూసేవాడిని, ఇక్కడ వర్షం పడుతుండేది, కొంచెం దూరంలో వర్షం పడకుండా ఉండేది. పోనీ అలాగ అనుకోవచ్చు, బట్ ఒకే ఇంటి స్పేస్లో ఇలా ఫస్ట్ టైం నేను చూడటం. వర్షం పడి తడిచింది, వర్షం లేకుండా నార్మల్గా ఉంది.